సో, మీలో చాలామంది సోలో లెవెలింగ్, రాగ్నరాక్ పేరు వినే ఉంటారు. సోలో లెవెలింగ్ చూసిన వాళ్ళందరికీ దీని గురించి తెలిసే ఉంటుంది. సో, ఈ రాగ్నరాక్ అంటే ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఇప్పుడు కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. సో, ఫ్రీయే కదా! సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ సోలో లెవెలింగ్ దగ్గరికైతే వద్దాం. దీంట్లో అయితే రూలర్స్ అండ్ మోనార్క్స్‌కి ఫైట్ అయితే జరుగుతుంది. అండ్ ఈ ఫైట్‌లో రూలర్స్ అయితే అబ్సల్యూట్ బీయింగ్‌ని చంపేస్తారు. ఎందుకంటే తను చాలా ఈవిల్‌గా ఉన్నాడు అని. సో, ఈ అబ్సల్యూట్ బీయింగ్ ఏంటంటే ఈ యూనివర్స్‌కి ఒక గాడ్ లాగా. సో, గాడే తనొచ్చేసి. సో, ఇంకా తనైతే అక్కడ చనిపోతాడు. అండ్ రూలర్స్, మొనార్క్స్ ఫైట్స్ ఇవి కూడా అంతా ఎండ్ అయిపోతుంది. సో, ఇక్కడితో సోలో లెవెలింగ్ మనకి అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ రాగ్నరాక్ విషయంకైతే వద్దాం. సో, ఇక్కడ జిన్‌వు వాళ్ళ యూనివర్స్‌కి గాడ్ అయితే లేడు కదా! సో, వేరే యూనివర్స్‌లు అయితే ఉన్నాయి మనకి సోలో లెవెలింగ్‌లో. ఆ యూనివర్స్‌కి గాడ్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళు ఈ యూనివర్స్‌ని అదే జిన్‌వు వాళ్ళ యూనివర్స్‌ని ఆక్యుపై చేయాలని ట్రై చేస్తుంటారు. సో, జిన్‌వు అయితే ఆ ఔటర్ గాడ్స్‌తో ఫైట్ చేస్తుంటాడు. అండ్ వాళ్ళ ఆర్మీ అయితే ఇక్కడ ఎర్త్ మీదకి వచ్చేస్తుంటుంది. సో, ఇక్కడ ఎర్త్ మీద అయితే సన్ సుహో వాటితో ఫైట్ చేస్తుంటాడు. సో, ఇక్కడ సన్ సుహో వచ్చేసి ఎర్త్ మీద ఫైట్ చేస్తుంటాడు. అండ్ జిన్‌వు వచ్చేసి డైరెక్ట్ ఔటర్ స్పేస్‌లోకి వెళ్లి ఇటారియన్స్‌తో ఫైట్ చేస్తుంటాడు. సో, ఇక్కడ ఫాదర్ అండ్ సన్ అయితే వాళ్ళ డ్యూటీని కంప్లీట్ చేస్తూ ఉంటారు.